హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ఎకానమీ అనేది స్టార్ట్ చేసుకున్నాం, క్విక్ రివిజన్ సంబంధించి. అయితే ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి క్విక్ రివిజన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చూసాం, రైట్? సో ఈరోజు మనకి ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ అనేది డీల్ చేద్దాం. సో అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్స్టర్నల్ సెక్టార్కి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఇండియా యొక్క ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అదర్ కంట్రీస్ అంటే వేరే కంట్రీస్తో ఇండియా యొక్క ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా డీల్ అవుతాయి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తామన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ట్రేడ్ కావచ్చు, ఫినాన్షియల్ క్యాపిటల్ ఫ్లోస్ కావచ్చు, అంటే వాణిజ్యం, అదేవిధంగా మనకున్న ఆర్థిక మూలధన ఫ్లోస్ కావచ్చు. వీటికి సంబంధించి మనం ట్రేడ్ అయితే ఇక్కడ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి డీల్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫ్లోస్ సంబంధించి అంటే వేరే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఫారెన్ కంపెనీస్ ఇవన్నీ డీల్ చేసేది ఫినాన్షియల్ క్యాపిటల్ ఫ్లోస్ సంబంధించి. టోటల్గా ఎక్స్టర్నల్ సెక్టార్ ఆఫ్ ఇండియా ఏ విధంగా నడుస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం, రైట్? ఫస్ట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. బీఓపీ, రైట్? అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం బీఓపీ క్రైసిస్ అని, రైట్? సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఆ క్రైసిస్ పక్కన పెట్టండి, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి అనేది తెలియకుండా బేసిక్ కాన్సెప్ట్స్ మనం అండర్స్టాండ్ చేసుకోలేము. ఎందుకంటే ఎకానమీ అనేది ముఖ్యంగా బెస్ట్గా మనం చూసుకుంటే బెస్ట్ బుక్ అనేది ఏది లేదు. ఎందుకంటే బెస్ట్ బుక్ ఏంటి ఎకానమీకి? న్యూస్ పేపర్ ఓన్లీ, రైట్? సో న్యూస్ పేపర్ ఒక్కటే బెస్ట్ బుక్ అని అందరూ చెప్తుంటారు. ఎందుకంటే ఈ రోజుది మనకి టుమారో మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎకానమీ, రైట్? సో అందుకని ఎవ్రీడే న్యూస్ పేపర్లో మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా కరెంట్గానే అడుగుతారు కాబట్టి బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా దాన్ని మనం డీల్ చేయలేము, రైట్? సో అయితే అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి? ఇది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా మనం చూసుకుంటాం. అంటే పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్లో మనం అసలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ అని కాదు, మన ఇంట్లో చూసుకుంటే హోమ్లో ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం కావచ్చు, ఇన్కమ్ని, అదేవిధంగా ఎంత ఖర్చు పెడుతున్నారో అవుట్కమ్, ఇవన్నీ మనకి అవుట్ గోయింగ్ అని చెప్పచ్చు, రైట్? సో ఇది ఎలా చెప్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా మనం ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక కంట్రీకి సంబంధించి ఎలా డీల్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ డబుల్ ఎంట్రీ బుక్లా మనం ఈ బుక్ కీపింగ్గా మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చే ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో మనం క్రెడిట్ అయ్యేవి, అదేవిధంగా అవుట్ఫ్లోస్ దానికి సంబంధించి డెబిట్ అయ్యేవి కూడా ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం, రైట్? సో ఇది ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ రికార్డ్స్ ఆల్ ఎకనామిక్స్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఏ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. అంటే ఒక పర్టికులర్ టైంలో మనం చూసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక వ్యక్తి మంత్లీ ఇన్కమ్గా మనం వచ్చిన ఇన్కమ్ని, ఎక్స్పెండిచర్స్ని సంబంధించి ఇవన్నీ ఎలా కేటగిరీ చేసుకుంటాడో అలాగే ఇక్కడ మనం తీసుకోవచ్చు, రైట్? అయితే ఇక్కడ బీఓపీ పర్పస్ ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ వ్యూగా మనం చూసుకోవచ్చు. అంటే కంట్రీస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో వేరే దేశానికి సంబంధించి మనం ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈక్వల్ టు కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్ ప్లస్ ఫైనాన్షియల్ అకౌంట్గా మనం చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోనే మనం కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటాయి కాబట్టి వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఫ్లో అవుతున్నాయో వాటిని రికార్డ్ చేయడమే మనం ఇక్కడ కరెంట్ అకౌంట్గా చెప్తాం, రైట్? అంటే ఇది ఒక షార్ట్ టర్మ్గా మనం చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్ వన్ వే ట్రాన్సాక్షన్స్గా మనం చెప్తాం, రైట్? సో ఆ క్యాపిటల్ అకౌంట్స్ అంటే లాంగ్ టర్మ్ టూ వే ట్రాన్సాక్షన్స్, రైట్? సో ఇక్కడ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇది మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్కి సంబంధించి ఇవి పర్టికులర్గా రికార్డ్ చేస్తుంది, రైట్? ఏ ట్రాకింగ్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్గా సింపుల్గా చెప్పచ్చు, రైట్? సో అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్స్, సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అదర్ కంట్రీస్, ఇంపోర్ట్స్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్గా మనం తీసుకుంటాం, రైట్? సో అయితే ఈ కరెంట్ అకౌంట్కి సంబంధించి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి క్లియర్ కట్గా మనం చూస్తూ దీన్ని ఫర్దర్గా డీటెయిల్డ్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్? కరెంట్ అకౌంట్లో మనకి గూడ్స్ ఉంటాయి. గూడ్స్ అంటే పర్టికులర్గా ట్రేడ్ ఇన్ గూడ్స్, రైట్? సో గూడ్స్లో ఇక్కడ పర్టికులర్గా ఎక్స్పోర్ట్స్ అనేది
అదేవిధంగా ఇంపోర్ట్స్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కావచ్చు, నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్, ఈ రెండు విభాగాలు మనం ఇక్కడ తీసుకుంటాం, రైట్. అదేవిధంగా ట్రేడ్ ఇన్ సర్వీసెస్ సంబంధించి చూసుకుంటే గిఫ్ట్స్, రెమిటెన్సెస్, గ్రాంట్స్, ఇవన్నీ ఎన్ఆర్ఐస్ నుంచి మనకి వచ్చేవన్నీ ఇక్కడ మనం లింక్ చేసుకుంటాం, రైట్. అయితే ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏదైతే ఉందో, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, అది మనకి ఇంక్లూడ్ అవుతుంది. నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే షిప్పింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అదేవిధంగా టూరిజం, సాఫ్ట్వేర్ సర్వీస్ ఎక్సెట్రా అన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సో ఇందులో మనకి మేజర్గా ఇంపార్టెంట్ ఈ భాగం కావచ్చు, అదేవిధంగా మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్లో ఈ భాగం కావచ్చు, మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే 1 by 1 మనం కరెంట్ అకౌంట్ కాంపోనెంట్స్ అనేవి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి అందరికీ తెలిసిందే. మెర్చండైజ్ గూడ్స్ అనేవి అదర్ కంట్రీస్కి మనకి సెల్ చేసినప్పుడు మనకి ఉన్న రిసిప్ట్స్ని మనం ఎక్స్పోర్ట్స్ సంబంధించి చెప్తాం, రైట్. ఇంపోర్ట్స్ అంటే పేమెంట్స్ ఫర్ మెర్చండైజ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, రైట్. సో ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ని మనం ఏం చెప్తాం? ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, రైట్. సో అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? రిసిప్ట్స్, రైట్. ఇంపోర్ట్స్ అంటే పేమెంట్స్, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ పాజిటివ్ ఏంటి? పాజిటివ్ అంటే ఎప్పుడైనా ట్రేడ్ బ్యాలెన్స్ సంబంధించి సర్ప్లస్ వస్తే అదే పాజిటివ్. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటే, రైట్, అంటే అది ఎకానమీకి చాలా మంచిది, రైట్. సో లేదా నెగిటివ్ అంటే ఎప్పుడు? డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, రైట్. సో అంటే ఇది ఎకానమీ వీక్ అవుతున్నట్టు లెక్క, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇన్విజిబుల్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా సర్వీసెస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ అక్రాస్ కంట్రీస్ అన్నీ మనం ఇన్విజిబుల్స్గా చెప్తాం. అంటే పర్టికులర్గా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ బ్యాలెన్స్లో కనిపించలేని కొన్ని సర్వీసెస్ అనమాట. అవి ఏంటి? ఇక్కడ అన్వీలింగ్ ద ఇన్విజిబుల్ ట్రేడ్ అంటే సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే, సర్వీసెస్ అంటే ఏంటి? ఇక్కడ పర్టికులర్గా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఐటీ కావచ్చు, లేదా మనకి ట్రావెలింగ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం చెప్పచ్చు సర్వీసెస్ అనేవి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇండియా యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది, రైట్. ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి? యుఎస్ఏ అండ్ యూరోప్, రైట్. అంటే మన ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ కంట్రీ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్, టీసీఎస్ అనేవి రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తున్నాయి? యూఎస్ఏ, యూరోప్ నుంచి జనరేట్ చేస్తున్నాయి, కాబట్టి ఇవి సర్వీసెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనం అర్న్ చేస్తే దాన్ని ఇక్కడ ఇన్కమ్ అంటాం. అంటే ఒక ఇండియా కంపెనీ ఇంట్రెస్ట్ అనేది అంటే యూఎస్ఏలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనుకోండి, ఇంట్రెస్ట్ తీసుకుంటే అక్కడ ఈజీగా మనం క్లియర్ కట్గా ఇక్కడ ఇన్కమ్గా మనం చెప్తాం. అంటే ఎర్నింగ్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం ఇక్కడ చెప్తాం, రైట్. సో ఇవన్నీ మనకి క్లియర్ కట్గా మనం డీటెయిల్గా ఫోకస్ చేయాలి. మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే పర్టికులర్గా గిఫ్ట్స్ కావచ్చు, మనకి గ్రాంట్స్ కావచ్చు, నాన్ మార్కెట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు. అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్లో వాళ్ళు పంపించినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ సెండింగ్ మనీ హోమ్ టు ఇండియా, అంటే ఎన్ఆర్ఐస్ మనీ పంపిస్తుంటారు రెమిటెన్సెస్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో, వీటిని మనం ట్రాన్స్ఫర్స్గా చెప్తాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఆల్రెడీ కరెంట్ అకౌంట్ చూసాం, రైట్. కరెంట్ అకౌంట్ అంటే షార్ట్ టర్మ్ వన్ వే ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకున్నాం. అయితే క్యాపిటల్ అనేది ఇక్కడ ఎగ్జామిన్ అసెట్ ఫ్లోస్ అంటే అసెట్ అనేది ఏదైతే ఉందో దాని ఫ్లో అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. అంటే దీన్ని లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే ఇవి ముఖ్యంగా ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫ్డిఐ కావచ్చు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనకి రికార్డ్ చేస్తుంది. ఆ మూమెంట్స్ని మనం రికార్డ్ చేసేదే క్యాపిటల్ అకౌంట్గా మనం చెప్తాం, రైట్. ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై మనకి ఫారెన్ కంపెనీ ఇన్ అన్ ఇండియన్ ఎంటిటీ అనేది మనకి ఎఫ్డిఐగా మనం చెప్తాం. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఫారెన్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియన్ ఎంటిటీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫారెన్ ఎఫ్డిఐగా మనం చెప్తాం. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ మేడ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అంటే ఇవి కాకుండా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే దాన్ని ఎఫ్డిఐ రూపంలో
షేర్స్ డిబెంచర్స్ రూపంలో తీసుకుంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా, లేదా లోన్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ట్రేడ్ క్రెడిట్స్, ఇవన్నీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్గా 3 కేటగిరీస్లో మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే టోటల్ కాంపొనెంట్స్ ఏమున్నాయి, క్యాపిటల్ కాంపొనెంట్స్ అనేవి క్లియర్ కట్గా ఒక అవగాహన కోసం మనం చూస్తే క్యాపిటల్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఉంటుంది, రైట్. సో అయితే ఇక్కడ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆ రెండు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటాయి కాబట్టి అందులో ఎఫ్డిఐ కావచ్చు, ఈక్విటీ క్యాపిటల్, అదేవిధంగా రీఇన్వెస్టెడ్ కావచ్చు, అర్నింగ్స్ అండ్ అదర్ డైరెక్ట్ క్యాపిటల్ ఫ్లోస్ అన్నీ ఇందులోకి వస్తాయి, రైట్. ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అయితే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, షార్ట్ టర్మ్ డెబ్ట్ అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే గవర్నమెంట్ ఎయిడ్ కావచ్చు, అంటే వేరే కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్కి, శ్రీలంకకి గవర్నమెంట్ ఎయిడ్ అంతా మనం చెప్తాం. ఇంటర్ గవర్నమెంటల్, మల్టీలేటరల్, బయలేటరల్ లోన్స్, ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, అంటే మనం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నా లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఎఫ్ఐఎల్, రైట్. సో ఇక్కడ ఆఫ్ షోర్ ఫండ్స్, వీటిని మనం ఎక్కువగా ఇక్కడ లింక్ చేసుకుంటాం, రైట్. సో అయితే ఇక్కడ 1 by 1 మనం క్లియర్ కట్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ బిజినెసెస్ బై ఫారెన్ ఎంటిటీస్, అంటే ఇవి స్టాక్ మార్కెట్స్ ద్వారా కాదు, ఇన్వెస్ట్మెంట్సే, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, రైట్. సో ఈ మేడ్ బై ఫారెన్ కంపెనీ త్రూ ఛానల్స్ అదర్ దాన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నాం, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ ఎక్స్చేంజెస్ ఎప్పుడైతే అది చేంజ్ అయ్యి మారిపోతుంది. అయితే ఈ ఎఫ్డిఐలోనే మనం 2 రూపాలు ఉంటాయి, అంటే ఆటోమేటిక్ రూట్ ఒకటి, గవర్నమెంట్ రూట్ ఒకటి. ఆటోమేటిక్ రూట్ అంటే ఇది గవర్నమెంట్ అప్రూవల్ అనేది మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇలాంటి వాటి మనం, రైట్. సో అయితే గవర్నమెంట్ రూట్ తీసుకుంటే ప్రయర్ అప్రూవల్ అయితే కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ లాంటివి, మీడియా లాంటివి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్మార్ట్స్, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి ఉంది కాబట్టి ఇది ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎఫ్డిఐగా మనం చెప్పుకోవచ్చు, రైట్. క్లియర్ కట్ ఎగ్జాంపుల్, రైట్. సో అయితే ఈ ఎఫ్డిఐకి సంబంధించి మనకి కొంత బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఒకసారి చూశాక మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడచ్చు, రైట్. ఇక్కడ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ డిబెంచర్స్ కాకుండా వీళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా పెట్టుకుంటే అది అప్పుడు ఆటోమేటిక్ రూట్ కావచ్చు, గవర్నమెంట్ రూట్ కావచ్చు, దాన్నే మనం ఎఫ్డిఐ అంటాం, రైట్. పాజిటివ్స్ ఏంటి ఇందులో, ఇది క్యాపిటల్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి మనకు కొంత అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంపిటీషన్ని మనకి ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా సప్లై చైన్స్ ఏదైతే ఉందో అందులో మధ్యలో వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఇన్వెస్ట్మెంట్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో యాపిల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ ఎఫ్డిఐకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే కాన్స్ ఏంటి, ఈ కాన్స్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా స్మాల్ డొమెస్టిక్ కంపెనీస్ అనేవి కొంత స్ట్రగుల్ అవుతాయి. ఇక్కడ ఎలాంటి యాపిల్ లాంటి కంపెనీస్ ఇవన్నీ ఎఫ్డిఐలు పెట్టడం వల్ల మన దేశంలో ఉన్న చిన్న చిన్న కంపెనీలు కొంత వాళ్ళతో పోటీ పడడానికి కొంత ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా రిస్క్ ఆఫ్ మోనోపోలైజేషన్ బై ఫారెన్ జైంట్స్, అంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలే కొంత నియంతృత్వంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా జాబ్లెస్ నేచర్ అనేది మనకి ట్రెడిషనల్ రీటైల్ బిజినెస్ సంబంధించి జాబ్లెస్గా కొంత ప్రాబ్లం రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, లార్జ్ మల్టీనేషనల్ రీటైలర్స్ అనేవాళ్ళు చిన్న చిన్న కిరాణా స్టోర్స్ని అఫెక్ట్ చేయడం మనం చూస్తున్నాం, రైట్. డీమార్ట్ లాంటివి, రైట్. సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ నావిగేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎఫ్డిఐ, అంటే ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎఫ్డిఐకి సంబంధించి మనం చూసుకుంటే జాబ్లెస్, పొటెన్షియల్ ఫర్ జాబ్లెస్ డ్యూ టు స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద సప్లై చైన్, ఫీజిబిలిటీ రీటైల్ ఇన్వెస్టర్స్, రైట్. క్విక్ రిటర్న్స్ బట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రోల్ ఈజ్ లిమిటెడ్, రైట్. వాలటైల్ అంటే అస్థిరతంగా ఉండొచ్చు, పొటెన్షియల్ ఫర్ ఎకనామిక్ డిస్రప్షన్ ఇఫ్ విత్డ్రాన్, రైట్. ఇవన్నీ మనకి ఎఫ్డిఐకి సంబంధించి ఇంపాక్టే మనం చూడవచ్చు. అయితే నెక్స్ట్ మనకి పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏంటి, అంటే
ఈ ఎఫ్డిఐకి సంబంధించి మనకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకుంటే ఒకటి మనకి పార్టిసిపేటరీ కావచ్చు, 2 పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనం ఎఫ్డిఐ రూపంలో కూడా తీసుకోవచ్చు. అందులో సెకండ్ కేటగిరీ పార్టిసిపేటరీ నోట్స్. అండర్స్టాండింగ్ ద మెకానిజం అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్గా చెప్పుకోవచ్చు. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే విధంగా, అంటే రిజిస్ట్రేషన్ ఏది లేకుండా, అంటే మన పర్టికులర్గా రిజిస్ట్రేషన్ చేయాలంటే సెబీ చేయాలి, సెబీతో రిజిస్ట్రేషన్ చేయాలి వాళ్ళు ఏమైనా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటివి ఏమీ లేకుండా ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్గా ఇది ఉపయోగపడుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియన్ మార్కెట్స్లో. దీన్నే మనం పీ నోట్ లేదా పార్టిసిపేటరీ నోట్గా పిలుస్తాం, రైట్. ఇక్కడ ముఖ్యంగా పర్పస్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు డొమెస్టిక్ స్టాక్ మార్కెట్స్లో మనకి డైరెక్ట్గా రిజిస్టరింగ్ ఏది అవసరం లేకుండా వాళ్ళు చేయొచ్చు, రైట్. అది ఇక్కడ పర్పస్. నెక్స్ట్ దీంట్లో మనకి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్గా మనం చూస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ అంటే ఎనానిమిటీ, అనామకత్వం అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ ట్రేడింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా, సేవింగ్స్ కూడా మనకు ఉంటాయి, రైట్. అదేవిధంగా కాన్స్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ మనం చూసుకుంటే మనీ లాండరింగ్ పెరిగే అవకాశం ఉంది, ఇల్లీగల్ మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇల్లీగల్ ఫండ్స్ అనేవి, అదేవిధంగా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కూడా మనకి వచ్చే అవకాశం కూడా నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి డైవర్స్ ఛానల్స్ ఫర్ గ్లోబల్ ఎంగేజ్మెంట్గా మనం వివరంగా చెప్పుకోవచ్చు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ షేర్స్, డిబెంచర్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్గా మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్గా చెప్పుకోవచ్చు. అదేంటి? ఎఫ్డిఐ డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా కానీ, షేర్స్ ద్వారా కానీ, డిబెంచర్స్ ద్వారా కానీ, లేదా అదర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో రూపంలో చేసేదే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఇక్కడ టైప్స్ ఉన్నాయి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐఐస్ కావచ్చు, డిపాజిటరీ రిసిప్ట్స్ కావచ్చు, ఆఫ్ షోర్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి, రైట్. అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్గా ఈ రెండు మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి ప్రోస్ కాన్స్ ఉన్నాయి. అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే కొంత క్విక్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ సంబంధించి చాలా ఫీజిబుల్గా ఉంటుంది, అంటే హైలీ లిక్విడిటీ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ క్యాపిటల్ని ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. క్విక్ రిటర్న్స్ కూడా మనకు అవసరం అవుతాయి, రైట్. సో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అయితే డైరెక్ట్ కంట్రోల్ అయితే ఉండదు, అది మనకి మైనస్. మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కూడా మనకి కొంత కాన్సిక్వెన్స్గా చెప్పుకోవచ్చు. అంటే హైలీ వాలటైల్గా ఉంటుంది. వాలటైల్ అంటే ఏంటి? అస్థిరతంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్ ఇన్స్టెబిలిటీ అవుతుంది, మార్కెట్ అస్థిరపరిచే అవకాశం ఉంటుంది. సడన్ విత్డ్రాల్, ఒకవేళ ఇన్వెస్టర్ సడన్గా విత్డ్రా చేసుకుంటే మొత్తం ఎకానమీ అంతా డిస్టర్బ్ అవుతుంది, అది కూడా మనకి ఇక్కడ కానే, రైట్. సో అయితే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతే కొన్నిసార్లు మనం క్రైసిస్ని చూస్తున్నాం, రైట్. సో ఇది మనకి బేసిక్గా డిఫరెన్సెస్ అనేవి ప్రోస్ కాన్స్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, వెరీ ఇంపార్టెంట్, రైట్. లోన్స్ టేకెన్ బై ఇండియన్ కంపెనీస్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్, దాన్ని మనం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సోర్సెస్ ఏముంటాయి? ఇన్క్లూడ్స్ బయర్స్ క్రెడిట్ కావచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, సప్లయర్స్ క్రెడిట్ కావచ్చు, మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ కంపెనీ, ఇండియాలో స్టీల్ కంపెనీ మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ లోన్ తీసుకుంటే, రైట్. సో మనీ కొంత అప్పు తీసుకుంటే ఇది మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్గా తీసుకుంటాం, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంక్లూజన్లో మనం ఇక్కడ ఎక్స్టర్నల్ సెక్టార్ అనేది ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం వివిధ రకాల అంశాలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది, రైట్. ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక పక్క ఎఫ్డిఐ, అదేవిధంగా ఎఫ్పిఐ, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, రైట్. సో ఇక్కడ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి.
పీ నోట్స్ వైజ్గా కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్కి సంబంధించి కావచ్చు. ఇలా స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి మన ఎకనామిక్ స్టెబిలిటీని సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. అవి స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు కొంత ఇన్స్టెబిలిటీ మనం చూడొచ్చు. క్రైసిస్ ఏర్పడడానికి అవకాశం కావచ్చు, రైట్. అయితే గవర్నమెంట్ అనేది ఇక్కడ దేనికి ఫోకస్ చేయాలంటే ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయాలి, రైట్. ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. అదేవిధంగా డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి ఎక్కువగా. ఆల్రెడీ మనకు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ ఇలాంటివి ఉన్నాయి, రైట్. అదేవిధంగా హెల్దీ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, రైట్. ట్రేడ్ బ్యాలెన్స్ హెల్దీగా ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో అయితే మనకి పర్టికులర్గా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి క్విక్గా స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి మనం రిమెంబర్ ఈ పర్టికులర్ ఎక్స్టర్నల్ సెక్టార్ నుంచి ట్రేడ్ బ్యాలెన్స్. ఫస్ట్ది ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, సింపుల్గా, రైట్. అదేవిధంగా కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? ఇది షార్ట్ టర్మ్లో మనకి గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఇది ఒక లాంగ్ టర్మ్గా మనకి ఎఫ్డిఐ కావచ్చు, ఎఫ్పిఐ, లోన్స్, గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అవుతాయి, రైట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఎఫ్డిఐ వర్సెస్ ఎఫ్పిఐ గురించి మనం కూడా చెప్పుకున్నాం. ఎఫ్డిఐ అంటే లాంగ్ టర్మ్ కంట్రోల్ ఉంటుంది, ఎఫ్పిఐ అంటే షార్ట్ టర్మ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, రైట్. ఇది చూసుకోవాలి. అంటే ఎఫ్పిఐ అంటే స్టాక్ మార్కెట్స్, షేర్స్, డిబెంచర్స్ వీటి మీద ఉంటుంది. ఎఫ్డిఐ అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ కంట్రోల్గా, రైట్. సో ఇవి మనం మేజర్గా హైలైట్గా టేక్అవేస్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈజీగా రిమెంబర్గా ఉంచుకుంటే దీనికి సంబంధించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వైజ్ మనం క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పుడు క్లియర్ కట్గా మీరు ఆన్సర్ చేయాలి. ఇది రివైజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. టాపిక్స్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే దాని రిలేటెడ్గా కరెంట్ ఈవెంట్స్ ఏవి అడిగినా మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఎంసీక్యూస్ రిలేటెడ్గా, రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.